వెల్కమ్ బ్యాక్ టు ఫణి రాజలక్ష్మి వ్లాగ్స్. జానపద కళలలో ప్రసిద్ధి చెందిన మరొక కళ పగటి వేషాలు. ఈ పగటి వేషాలు ప్రజల వినోదం ప్రధాన ఆశయం. ప్రజల ఆశయాలకు దర్పణంగా మన దేశంలో బహుళ ప్రచారం పొందాయి. ప్రత్యేకంగా పగటిపూట ప్రదర్శించే వేషాలు కావడం వల్ల వీటికి పగటి వేషాలు అనే పేరు వచ్చింది. పగటి వేషాలలో ఉండే గొప్పతనం ఏమిటంటే ఇతరుల్ని నమ్మించడం. ఒకనాటి పరిపాలకుల దృష్టికి ప్రజల సమస్యలను తీసుకురావడం, వర్తమానాలను చేరవేయడం కొరకు ప్రధానంగా ఈ ప్రదర్శనలు ప్రచారంలోకి వచ్చాయని ప్రతీతి. శాతవాహనుల పరిపాలన కాలము నుండే ఈ కళారూపం ఉందని, హలుని గాథ సప్తసతిలో దీని ప్రస్తావన ఉన్నట్లు తెలుస్తోంది. మార్గ, దేశీ, శిష్ట సాహిత్య లక్షణాలన్నీ మూర్తిభవించిన కళ పగటి వేషాలు అని చెప్పవచ్చు. స్వతంత్ర మరియు భూస్వామ్య ప్రభువుల పాలనలో ఈ పగటి వేషాలు భారతదేశంలో బాగా ప్రాచుర్యం పొందాయని చెప్పబడింది. ఈ కళాకారులు గూఢాచారులుగా మారువేషాలు వేసుకొని పాలకులకు సమాచారం అందించారని చరిత్ర చెబుతూ ఉంది. ఇవి పగటిపూట మాత్రమే నిర్వహిస్తారు. పగటి వేషాలను సంచార మరియు స్థానిక పగటి వేషాలుగా కూడా విభజించవచ్చు. ఈ జానపద కళల భంగిమలు మన దేశంలో ప్రజా వినోదం యొక్క ప్రధాన లక్ష్యంగా మరియు ప్రజల ఆకాంక్షలకు మరియు ఆశయాలకు అద్దం పట్టే విధముగా బహుళ ప్రచారం పొందాయి. వీటికి పగటి వేషాలు అనే పేరు వచ్చింది. ముఖ్యంగా పగటిపూట ప్రదర్శించేవి కనుక వీటిని పగటి వేషాలు అన్నారు. ఈ జానపద కళ గొప్ప విషయం ఇతరులని నమ్మడానికి ప్రయత్నిస్తోంది. ఈ ప్రదర్శనలు ప్రధానంగా ప్రజల సమస్యలను ఆనాటి పాలకుల దృష్టికి తీసుకువెళ్ళటం మరియు వాటిని తెరపైకి తీసుకురావడం. కృష్ణా జిల్లాలోని గడ్డిపాడు గ్రామంలో ఈ జానపద కళలకు ప్రసిద్ధి. వారు దాదాపు 60 విభిన్న పాత్రలను పోషించారు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి.